హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈ రోజు ఒక మంచి ట్రెండింగ్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. దాంట్లో ఫండమెంటల్స్ గా ప్లస్ టెక్నికల్ గా ప్లస్ అందులో వచ్చే రాబోయే బ్రేక్అవుట్ గురించి ఈ రోజు అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ బ్రేక్అవుట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండొచ్చు, దానికి సపోర్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నది కూడా మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో బోత్ ఫండమెంటల్స్ కవర్ చేస్తాను, టెక్నికల్ గా కూడా కవర్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనం డిస్కస్ చేసుకోబోతున్న స్టాక్ ఏంటంటే నైకా అనమాట. అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఏ ఫ్యాషన్ అండ్ బ్యూటీ సెక్టర్ లో వర్క్ చేస్తున్న ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో రీసెంట్ గా ఈ రిజల్ట్స్ కూడా, కంపెనీ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ముందుగా ఈ కంపెనీ గురించి బిగ్ గా చెప్పాలంటే మీకు అందరికి చెప్పాను ఆల్రెడీ, ఇది లీడింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. మెయిన్ గా బ్యూటీకి, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, ఫ్యాషన్ దాంట్లో ఈ కంపెనీ వర్క్ చేస్తుంటుంది. రీసెంట్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 రిజల్ట్స్ కూడా, Q1 రిజల్ట్స్ కూడా చాలా బాగా స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ చేసింది అనమాట. ఆ రిజల్ట్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం, కంపెనీ ఏం చెప్తున్నారు. ఇక్కడ చూస్తే వాళ్ళ ప్రెజెంటేషన్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇప్పుడు చూద్దాం వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేశారు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తుంది. చూస్తున్నారు కదా, రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 23% గ్రోత్ ఉంది. అలాగే ఎబిడాలో కూడా 46% గ్రోత్ ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో కూడా 79% గ్రోత్ ఉంది. సో ఆల్ మేజర్ ఇవన్నీ కూడా గ్రోత్ లో అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి వాటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసారా, ఇయర్ ఆన్ ఇయర్ ఎంత గ్రోత్ ఉంది, 98% గ్రోత్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. సో ప్రాఫిట్ లో అయితే కంపెనీ ఉంది. బట్ సెక్టర్ వైజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, వీళ్ళ దాంట్లో ఉండేది మేజర్ గా బ్యూటీ అండ్ ఫ్యాషన్ సెక్టర్, వన్ నైకా. సో వీటిలో చూస్తే మీరు ఎబిడా చూడండి, ఎబిడా పర్సెంటేజ్ బ్యూటీ సెక్టర్ లో చూస్తే 158 అంటే 44.6% ఎబిడా పెరిగింది. ఫ్యాషన్ సెక్టర్ లో 47% పెరిగింది. బట్ ఫ్యాషన్ లో మాత్రం ఎబిడా మార్జిన్ ఇప్పటికీ నెగిటివ్ గానే ఉంది. బట్ బ్యూటీలో చూసారా, అది పాజిటివ్ లో ఉంది. సో ఫ్యాషన్ సెక్టర్ లో వాళ్ళు ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే రాలేదు ఎబిడా మార్జిన్ లో. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఎబిడా మార్జిన్ ఫ్యాషన్ సెక్టర్ లో కూడా బ్రేక్ ఈవెన్ రావాలన్నది వాళ్ళ టార్గెట్ అనమాట. అది లాస్ట్ ఇయర్ ఇదే కొట్టతో పోలిస్తే 9% 10% ఉంది ఫ్యాషన్ మైనస్ ఎబిడా మార్జిన్ ఫ్యాషన్ లో, అది కూడా మీకు చూపిస్తారు. సో వాళ్ళు ఇందులో కూడా ఎబిడా మార్జిన్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇది ఒక విధంగా పాజిటివ్. ఎందుకంటే ఎబిడా మార్జిన్ పెరిగితే ఆటోమేటిక్ గా ఫ్యాషన్ సెక్టర్ లో కూడా వీళ్ళు ప్రాఫిట్ ని ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆటోమేటిక్ గా కంపెనీ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆ పోర్షన్ అయితే చూస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తే Q4 ఫైనాన్షియల్ 25 లో ఎబిడా మార్జిన్ ఫ్యాషన్ సెక్టర్ లో -10% ఉంటాయి, ఇప్పుడు అది -6% వచ్చింది. సో చాలా గ్రోత్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు ఫ్యాషన్ సెక్టర్ లో. బ్యూటీలో కూడా చూస్తే ఓకే, యావరేజ్ గా 8.59% అలా మెయింటైన్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఇది మైనస్ అవడం వల్ల వీళ్ళకి ఓవరాల్ ఎబిడా మార్జిన్ అనేది తగ్గుతుంది. ఒకవేళ కానీ ఫ్యాషన్ సెక్టర్ లో కూడా వీళ్ళు పాజిటివ్ లోకి వస్తే వీళ్ళు ఎబిడా మార్జిన్ ఎంత గ్రోత్ అనేది మీరు దృష్టిలో అయితే పెట్టుకోండి. అది చాలా ప్రాఫిట్ కి చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. సో అదొకటి మీరు గమనించండి. నెక్స్ట్ రిజల్ట్స్ లో వాళ్ళు అనుకున్న టార్గెట్ అచీవ్ అయితే మాత్రం ప్రాఫిట్ లో, కంపెనీ ప్రాఫిట్ లో మాత్రం చాలా డిఫరెన్స్ అయితే మనం చూడబోతున్నాం. సో వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా వీళ్ళు చూసారా ఎలా తగ్గించుకుంటూ వచ్చారు. 44 డేస్ ఉంటే ప్రెసెంట్ 32 డేస్ తీసుకొచ్చారు. సో కంపెనీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. దాన్ని కనుక వీళ్ళు కంటిన్యూ చేయగలిగి వీళ్ళ టార్గెట్స్ కనుక అచీవ్ అవ్వగలిగితే మాత్రం ఫ్యూచర్ లో మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. వీళ్ళు ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, Q1 రిజల్ట్స్ రాకముందు ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో మీరు చూస్తే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఫ్యాషన్ వీళ్ళ సెక్టర్ బాగా గ్రోత్ అని చెప్తున్నారు అన్న దాని గురించి ఒక్కసారి చూద్దాం. జస్ట్ సింపుల్ గా జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ప్రెజెంటేషన్ చూస్తే వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇండియా యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, దాంట్లో ఆ గ్రోత్ లో మా గ్రోత్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రెజెంట్ ఇండియా ఎకానమీ ఫైనాన్షియల్ ఇయర్ 30 వచ్చేసరికి 3rd ర్యాంక్ వస్తుంది అన్నది వీళ్ళ ఎస్టిమేషన్. ఎలా గ్రో అవుతుంది వాళ్ళ జీడిపి, మన జీడిపి మిగతా కంట్రీస్ జీడిపితో పోలిస్తే మన జీడిపి ఎలా గ్రో అవుతుంది. ఇందులో వీళ్ళు రిటైల్ మార్కెట్ షేర్ అనేది 9 to 10% CAGR తో గ్రో అవుతుందని రిటైల్ ర్యాంకింగ్ లో మనం టాప్ లోకి వెళ్తా ఉన్నది ఫైనాన్షియల్ ఇయర్ 30కి వీళ్ళు ఎస్టిమేషన్ అన్నారు. ఇంకొకటి వీళ్ళు చెప్పే నెగిటివ్ ఏంటంటే ప్రెజెంట్ గ్రోత్ అనేది ప్రీ కోవిడ్ తో పోలిస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రీ కోవిడ్ లో 18 to 20% CAGR తో రిటైల్ మార్కెట్ షేర్ గ్రో అయితే పోస్ట్ కోవిడ్ 8.5 తోనే గ్రో అవుతుంది. దీనికి మేజర్ కారణం వీళ్ళు ఏం చెప్తారంటే కోవిడ్ తర్వాత ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది, దానివల్ల గ్రోత్ అనేది తగ్గింది అంటారు. బట్ నెక్స్ట్ ఫ్యూచర్ లో మాత్రం దీని గ్రోత్ ఇంకా బాగుంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీనికి అలా రీజన్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. అవేంటంటే ఇప్పుడు స్పెండింగ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువగా ఈ బ్యూటీ అండ్ స్కిన్ కేర్ లో ఎక్కువ యూజ్ చేసేది లేడీస్. వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది, వాళ్ళు జాబ్ చేసే సంఖ్య కూడా పెరుగుతుంది, వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యే సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అది వీళ్ళకి బెనిఫిట్ అని చెప్పి వీళ్ళ డేటా అయితే చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు కొనే వాళ్ళు పెరిగితే ఆటోమేటిక్ గా వీళ్ళకి మార్కెట్ షేర్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇంకా వీళ్ళ ప్రెజెంటేషన్ మీరు డీటెయిల్ గా చూస్తే చూడండి, ఇండియా ఈ కామర్స్ మార్కెట్ మిక్స్ ఎలా ఉందన్నది. ఈ కలర్ బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 20 లో బ్యూటీ అండ్ ఫ్యాషన్ లో 21% మాత్రమే ఈ కామర్స్ ఉండేది, 60% ఎలక్ట్రానిక్స్ ఉండేది. అది 25 వచ్చేసరికి చూసారా, ఇది 35% పెరిగింది. సో బ్యూటీ అనేది టోటల్ ఈ కామర్స్ యొక్క టర్న్ ఓవర్ 60 బిలియన్ ఉంటే అందులో 23 బిలియన్ ఆన్లైన్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ మార్కెట్ కంట్రిబ్యూట్ చేస్తారు. అది వీళ్ళు ఎస్టిమేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 30కి వచ్చేసరికి 39% గ్రో అవుతుంది అన్నది వీళ్ళ ఎస్టిమేషన్. సో ఇదే CAGR తో కనుక గ్రో అయితే మీరు ఎస్టిమేట్ చేయండి, కంపెనీ కూడా అదే CAGR తో గ్రో అయితే ఎంత ప్రైస్ కి షేర్ ప్రైస్ వెళ్ళొచ్చు అనేది. సో ఇది ఒక ఎస్టిమేషన్, ఇది రీచ్ అవ్వచ్చు రీచ్ అవ్వకపోవచ్చు, బట్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి వీళ్ళు చెప్పేది ఒకప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 20లో
అనార్గనైజ్డ్ ఆఫ్లైన్ అనార్గనైజ్డ్ దాంట్లోనే 77% సేల్స్ ఉండేవి. ఏది ఈ ఫ్యాషన్ సెక్టర్. ఆన్లైన్ లో వచ్చేసరికి 6% ఉండేది. కానీ అది ఫైనాన్షియల్ 25 వచ్చేసరికి 20% వెళ్ళింది. అంటే ఆ సిఎస్ఆర్ ఎంత గ్రోత్ అయింది, 23 to 25% సిఎస్ఆర్ తో గ్రో అయింది. వీళ్ళు ఎస్టిమేట్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ 30కి వచ్చేసరికి ఆన్లైన్ గ్రోత్ 34% వెళ్తుంది అని చెప్పి వీళ్ళైతే ఎస్టిమేట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు మేజర్ సేల్స్ కూడా ఆన్లైన్ లో ఉంటాయి. వీళ్ళకి వచ్చే రెవెన్యూ 50 to 60% ఆన్లైన్ రెవెన్యూ ఉంటుంది అనమాట. దాని గురించి కూడా మీకు చూపిస్తాను. మీరు ఒకసారి ఈ ప్రెజెంటేషన్ అయితే సార్ చూడండి, వాళ్ళు డీటెయిల్డ్ గా ప్రతి పాయింట్ టు పాయింట్ ఎందుకు ఎంత గ్రోత్ ఉండొచ్చు, మా ఎస్టిమేషన్ ఏంటి, అందులో మా గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పి డీటెయిల్డ్ గా ఇచ్చారన్నమాట ప్రెజెంటేషన్ అయితే. మీరు నైకా వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ ప్రెజెంటేషన్ లో కనుక చూస్తే చాలా డీటెయిల్డ్ గా ఉంది. సరే అయితే ఎవరైనా షేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం దీన్ని అయితే డీటెయిల్ గా ఫాలో. సరే అయితే చూడండి, ఒక ఐడియా అయితే ఉంటుంది. ఇది ఓన్లీ వాళ్ళ దాని గురించి కాదు, మొత్తం ఈ కామర్స్ లో ఉండే గ్రోత్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మొత్తం ఇచ్చారండి. నెక్స్ట్ మీకు ఇంకా చూపిస్తాను, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను. సరే అయితే చూడండి, మీరు కూడా తర్వాత ఒకసారి ఈ పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. మీరు చెప్తుంది చూసారా, ఇండియన్ పాపులేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో 1.4 బిలియన్ ఉంటే అందులో 10G పాపులేషన్ 26%. అంటే మంచి ఇన్కమ్ ఉన్న గ్రూప్ లేదంటే హై ఇన్కమ్ రేంజ్ లో ఉన్న గ్రూప్ 26% ఉంటే అది నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 43%, 46% అలా పెరుగుతుందండి. సో ఇన్కమ్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే కన్జంప్షన్ అనేది ఇండియాలో పెరుగుతుంది. ఇండియాలో కన్జంప్షన్ పెరిగితే ఆటోమేటిక్ గా వీళ్ళకి సేల్స్ పెరుగుతాయి. అది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇండియా మామూలు యావరేజ్ స్పెండ్ చూడండి. ఎంట్రీ లెవెల్ ఎర్నర్స్ అయితే 30, ఎమర్జింగ్ ప్రొఫెషనల్స్ 50, ఎస్టాబ్లిష్డ్ ఎర్నర్స్ 79, మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ 116, హై ఇన్కమ్ ఎర్నర్స్ 140. అంటే వీళ్ళు చెప్పేది డాలర్స్ లో. అదే ఫ్యాషన్ వచ్చేసరికి చూసారా, దానికన్నా 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ 30 అయితే ఇక్కడ వచ్చరికి 138, ఇక్కడ 140 అయితే ఇక్కడ వచ్చరికి 480. అంటే చూడండి ఎంత 3x లో వీటిలో స్పెండింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మామూలుగా యాన్యువల్ పర్చేస్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఫ్యాషన్ లో వచ్చరికి దానికన్నా ఎక్కువ. సో ఫ్యాషన్ కి అయితే ఎక్కువ మంది స్కిన్ కేర్ కి ఫ్యాషన్ కి స్పెండింగ్ అయితే పెరుగుతుందని చెప్పి వీళ్ళు డేటా అయితే చూపిస్తున్నారు. చూడండి వీళ్ళ యొక్క గ్రాస్ మార్కెట్ వాల్యూ ఎలా పెరిగింది లాస్ట్ 5 years లో. 2020లో దీని యొక్క గ్రాస్ మార్కెట్ వాల్యూ 2690 అయితే ఇప్పుడు వచ్చరికి 15,600. సో వీళ్ళు ఎంత సిఎస్ఆర్ తో పోయారో చూడండి, 42%. అది ఇండియన్ ఈ కామర్స్ మొత్తం, అంటే మేము ఓన్లీ ఫ్యాషన్ కాకుండా ఈ కామర్స్ ఎంత గ్రో అయింది, 20% సిఎస్ఆర్ తో గ్రో అయితే వీళ్ళు మాత్రం 42% సిఎస్ఆర్ తో పోయారు. సో వీళ్ళ గ్రోత్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఇందులో చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 20లో వీళ్ళ ఆన్లైన్ సేల్స్ 87% ఉంటే దాన్ని 59% వచ్చింది. మిగతా అన్ని బైఫర్కేట్ అయ్యాయి. చూసారా, ఫ్యాషన్ మెయిన్ ఫ్యాషన్ 7% గ్రో బిజినెస్ ఉండేది. బట్ ఇప్పుడు చూడండి అది 20% కి ఎక్స్పాండ్ అయ్యింది. సో వీళ్ళు ఒక్క దాంట్లోనే కాకుండా మొత్తం వాళ్ళకుండే సెక్టార్స్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తున్నారు. అందువల్ల చూసారా మార్కెట్ వాల్యూ 2690 crores నుంచి 15,600 crores కి పెరిగింది. వీళ్ళ యొక్క బ్రాండ్స్, వీళ్ళ యొక్క డిఫరెంట్ వీళ్ళు మెయింటైన్ చేసేవన్నీ కూడా ఈ దీంట్లో అయితే ఉన్నాయి. నేను మొత్తం అయితే చూపించట్లేదు. ఒకసారి ప్రెజెంటేషన్ అయితే నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను లింక్. మీరు ఒక్కసారి అయితే చదవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మనకి మెయిన్ ఆ డేటా తెలియాలి. వీళ్ళు ప్రజెంట్ చేసే డేటా చాలా డీటెయిల్డ్ గా ఉందన్నమాట. వీళ్ళు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారో కూడా డీటెయిల్డ్ గా ఇచ్చారు. వీళ్ళ బ్రాండ్స్ ఏంటి, వీళ్ళు ప్రజెంట్ చేసేవి ఏంటి, వీళ్ళు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి. వీళ్ళు చూసారా వీళ్ళు ప్రాఫిట్ అయితే పోస్ట్ చేస్తున్నారు కానీ డివిడెండ్స్ మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ కి ఎక్కువగా అమౌంట్ ని యూటిలైజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు నెట్వర్క్ 2021 లో ఎలా ఉందో చూడండి, ఇప్పుడు 2024 లో ఎలా ఉందో చూడండి. వీళ్ళు వేర్ హౌసెస్ ని ఎంత డెవలప్ చేస్తారో చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన ప్రాఫిట్ డివిడెండ్స్ కింద ఇవ్వడం కన్నా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కి ఎక్కువగా వాడతారు. అందువల్ల ఈ కంపెనీ నుంచి మీకు ప్రాఫిట్స్ వచ్చినా డివిడెండ్స్ మాత్రం రావు. ఎందుకంటే వీళ్ళు గ్రోత్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అన్నది ఇక్కడ మీకు చూపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే సేమ్ డే ఆ నెక్స్ట్ డే డెలివరీస్ కి మేజర్ సిటీస్ లో ప్రిఫరెన్స్ ఎక్కువ పెంచుతున్నారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఆర్డర్స్ అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇలా ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు. సో ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం అయితే రిజల్ట్స్ బాగున్నాయి. వీళ్ళ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా వీళ్ళు చెప్పేదాని ప్రకారం చాలా బాగున్నాయి. దాన్ని ఒక్కసారి మన స్క్రీనర్ లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. పిఈ రేషియో చూడండి, యావరేజ్ పిఈ రేషియో ఎంత ఉంది, 1400 నియర్ గా ఉంటే ప్రెసెంట్ స్టాక్ అయితే 800 పిఈలో ట్రేడ్ అవుతుంది. బట్ 800 పిఈ అనేది ఎక్కువే. బట్ దీని గ్రోత్ చూస్తే సిఎస్ఆర్ ఎంతలో గ్రోత్ ఉంది, 45% సిఎస్ఆర్ తో గ్రోత్ ఉంది. సో ఇంత సిఎస్ఆర్ తో గ్రో అవుతున్నప్పుడు పిఈ అనేది ఎక్కువ ఉండడం కామన్. బట్ ఎంతకన్నా పిఈ ఎక్కువగా ఉన్న ట్రేడ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. 2680 పిఈలో కూడా ఈ స్టాక్ అయితే ట్రేడ్ అయింది. సో పిఈని ఇంత గ్రోత్ ఉన్నప్పుడు పిఈని మనం చూసి భయపడడం అనేది రాంగ్ అవుతుంది. సో ఇది పీర్ కంపారిజన్. సో ఇందులో ఎటర్నల్, స్విగ్గీ ఇవన్నీ ఏంటంటే ఫుడ్ కామర్స్, ఇది ఒక్కటే ఫ్యాషన్ లో ఉంది. సో మనం ఓన్లీ జస్ట్ ఈ కామర్స్ సైట్ కింద మాత్రమే కంపేర్ చేయాలి తప్ప వీళ్ళు చేసే సెక్టర్ బిజినెస్ ఇవి చేసే సెక్టర్ బిజినెస్ డిఫరెంట్, కంప్లీట్ గా డిఫరెంట్. సో అన్నిట్లో చూసినా సరే వీళ్ళు చూసారా ఆర్ఓసి కూడా వీళ్ళ మొత్తం అన్ని సెక్టర్లతో పోలిస్తే, అంటే మేము టాప్ వాటితో పోలిస్తే వీళ్ళ ఆర్ఓసి కూడా ఇంప్రూవ్మెంట్ అయితే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ జస్ట్ ఈ క్వార్టర్ ఫిగర్స్ చూపిస్తున్నారు కానీ మీరు మొత్తం ఫిగర్స్ చూసినప్పుడు వీళ్ళ ఆర్ఓసి గ్రో అవుతూనే వస్తుంది. సో అది కూడా మీరు సరైతే కంపేర్ చేయండి. క్వార్టర్లీ రిజల్ట్స్ ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి నేను చూపించట్లేదు. మీకు
ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే చూడండి గ్రో అవుతూనే వస్తుంది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అనమాట. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసి చెప్పాను కదా, నెగిటివ్ లో ఉండేది కాస్త పాజిటివ్ లోకి రావడం, పాజిటివ్ నుంచి గ్రో అవుతూ వచ్చింది 6%, 7%, 10%. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా కంపెనీ మంచిగా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది అర్థం అనమాట. షేర్ హోల్డింగ్ చూడండి, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే చిన్న తగ్గినా కాన్స్టెంట్ గానే ఉంది. ఎఫ్ఐఎస్ మధ్యలో తమ వాటాని అలా తగ్గించుకుంటూ వచ్చి సడన్ గా మళ్ళీ పెంచారు. ఇందువల్ల మార్చి నుంచి జూన్ వచ్చేసరికి చూసారా ఎఫ్ఐఎస్ వాటా చాలా పెరిగింది. సో ఇక్కడే అర్థమవుతుంది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్స్ అయితే మళ్ళీ తీసుకొస్తున్నారని చెప్పి. బట్ డిఐఎస్ అయితే తమ వాటాను తగ్గించుకున్నారు. మరీ ఏం తగ్గించుకోలే, ముందు లెవెల్ కి తీసుకొచ్చారు తప్ప మరీ ఎక్కువగా అయితే ఏం తగ్గించలేదు. పబ్లిక్ వాటా అయితే తగ్గింది. ఎఫ్ఐఎస్ మాత్రం తమ వాటాను అయితే కంపెనీలో పెంచుకుంటున్నారు. ఇది ఒకటైతే అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫండమెంటల్ గా కంపెనీకి ఉన్న డీటెయిల్స్ అనమాట. సో మీరు అన్ని పాజిటివ్ చెప్పారు, నెగిటివ్స్ ఏం లేవా అంటే నెగిటివ్స్ కూడా ఆటోమేటిక్ గా ఉంటాయి. ఇప్పుడు కంపెనీ గ్రోత్ లో మాక్సిమం వీళ్ళు డిపెండ్ అవుతుంది ఆన్లైన్. ఇప్పుడు మీకు దాని డీటెయిల్ గా చెప్పాలంటే ఇక్కడ ఇస్తాను చూడండి. చూసారా ఛానల్ మిక్స్, వీళ్ళ మాక్సిమం సేల్స్ ఆన్లైన్ లోనే ఉన్నాయి. 52%, స్టోర్స్ లో ఓన్లీ 10%, మిగతా 19% అవుతాయి. సో ఆన్లైన్ సేల్స్ లో కనుక వీళ్ళ గ్రోత్ లో ఏ మాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా, వీళ్ళ సైకిల్ అంటే నేను వీళ్ళ కంపెనీ ఇది ఉంటుంది కదా డిస్ట్రిబ్యూషన్ సైకిల్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా అది కొంచెం ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. అలాగే వీళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ తక్కువే కాబట్టి సో ట్రంప్ టారిఫ్స్ కానీ ఇవన్నీ పెద్ద ఇంపాక్ట్ చేయకపోవచ్చు. బట్ కాంపిటీషన్ మార్కెట్ లో కాంపిటీషన్ ఈ సెక్టార్ లో కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్యూచర్ లో కనుక ఇందులో కాంపిటీషన్ పెరిగిందంటే వీళ్ళ రెవెన్యూస్ మీద కూడా ఇంపాక్ట్ అవడానికి అయితే ఉంది, గ్యారంటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీళ్ళ రిజల్ట్స్ మాత్రం రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. ఇందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం రిజల్ట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. వాళ్ళ ప్రెజెంటేషన్స్ ని కంపల్సరీ పూర్తిగా చదవడానికి అయితే ట్రై చేయండి. మొత్తం డీటెయిల్స్ మాత్రం ప్రెజెంటేషన్స్ లో ఉంటాయి. ప్లస్ దాని నెక్స్ట్ రిజల్ట్స్ తర్వాత ఇచ్చే కంకాలు మాత్రం గ్యారంటీ ఫాలో అవ్వండి. ఇప్పుడు టెక్నికల్ గా చూద్దాం. సో ఇది టెక్నికల్ గా చార్ట్ అబ్జర్వ్ చేయడానికి అయితే ఓపెన్ చేశాను. ఇది ఇయర్లీ టైం ఫ్రేమ్. దీంట్లో చూస్తే స్టాక్ భారీగా ఫాలో అయింది, అక్కడ నుంచి కన్సల్టేట్ అవుతుంది, ఇప్పుడు గ్రోత్ లోకి అయితే వచ్చింది. సో హాఫ్ ఇయర్లీ టైం ఫ్రేమ్ లో చూసినా సరే సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు క్వార్టర్లీ వస్తుంది. సో మీకు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను రెసిస్టెన్స్ ఎలా మనం అబ్జర్వ్ చేయాలి, సపోర్ట్స్ ఎలా అబ్జర్వ్ చేయాలన్నది చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు డీటెయిల్ గా అయితే చెప్పట్లేదు. ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే మాత్రం చూడండి, ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇది రెసిస్టెన్స్, బట్ ఈ రెసిస్టెన్స్ అయితే ఆల్రెడీ ఒకసారి స్టాక్ టచ్ చేసి ఆ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ అయింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు మనం రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేయడానికి అయితే లేదు. సో ప్రెసెంట్ హాఫ్ ఇయర్లీలో రెసిస్టెన్స్ కింద చూడాలి అనుకుంటే ఈ పాయింట్ చూడొచ్చు మనం 336 ని హాఫ్ ఇయర్లీలో హయ్యర్ టైం ఫ్రేమ్ లో రెసిస్టెన్స్ కింద అయితే మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాం. సో క్వార్టర్లీ అయిపోయింది, మంత్లీలో. సో మంత్లీలోకి వచ్చిన ఈ రెసిస్టెన్స్ ఆల్రెడీ స్టాక్ అయితే ఆల్రెడీ ఫేస్ చేసింది. మీరు ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. మంత్లీలో ఆల్రెడీ ఒకసారి స్టాక్ అయితే ఈ రెసిస్టెన్స్ ఫేస్ చేసే డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు అదే లెవెల్ కి అయితే వచ్చింది. సో ఈ ప్యాటర్న్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అదే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి మళ్ళీ స్టాక్ ఎంటర్ అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే అంటే 230 కనుక బ్రేక్ అయితే స్టాక్ లో మంచి మూవ్మెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి, టెక్నికల్ గా కూడా స్టాక్ బ్రేక్అవుట్ కి దగ్గరలో ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఒకవేళ కానీ ఇది బ్రేక్అవుట్ అయితే ఈ 230 పైన కనుక స్టాక్ కనుక బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ కింద 218 అయితే మనం చూడొచ్చు. మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ బ్రేక్అవుట్ ఎవరు మిస్ అవ్వదు. బట్ ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ వీడియోని చూసి మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. మీ అనాలిసిస్ మీరు చేయండి కంపల్సరీ. ఎప్పుడైనా మీకు ఆ స్టాక్ మీద కాన్ఫిడెన్స్ రావాలి అంటే, మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మన ఓన్ రీసెర్చ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఏ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. మీకు డేటా ఇస్తున్నాను, టెక్నికల్స్ చెప్తున్నాను, దాన్ని బట్టి మీ అనాలిసిస్ దానికి యాడ్ చేయండి. మీ అనాలిసిస్ లో కూడా అది ఓకే అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. బట్ ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ వచ్చి స్టాక్ లో మంచి మూవ్మెంట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. 230 to 280 మీన్స్ 50 రూపీస్ మూవ్మెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీని అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్. వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసినా సరే మీరు చూస్తే కప్ అండ్ సాసర్ ప్యాటర్న్ చూడండి. కప్ ఇది హ్యాండిల్. సో ఇది బ్రేక్అవుట్ అయితే ఈ నెక్ బ్రేక్అవుట్ అయితే ఎంత మూవ్మెంట్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. వీక్లీలో కూడా మంచి మూవ్మెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్ లో మీరు టెక్నికల్ గా మీరు చూడాల్సింది ఏంటంటే 230 లెవెల్ అనేది కంపల్సరీ బ్రేక్ అయ్యి స్టాక్ 230 పైన కనుక క్లోజ్ అయితే డే టైం ఫ్రేమ్ లో 230 పైన కనుక క్లోజ్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి 280ని 275 to 280 ఒక 5 పాయింట్స్ ముందే పెట్టుకోండి. 275 to 280 రేంజ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే షార్ట్ టర్మ్ నేను చెప్పేది షార్ట్ టర్మ్ కి స్వింగ్ ట్రేడ్ కింద కానీ షార్ట్ టర్మ్ ట్రేడ్ కింద కానీ దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి అయితే మాత్రం ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రెసెంట్ వాళ్ళు చెప్తున్న గ్రోత్ కనుక వాళ్ళు అచీవ్ అయితే మాత్రం, ఎందుకంటే వాళ్ళు సిఎస్ఆర్ గ్రోత్ అయితే చాలా బాగుంది. ఆ ఎబిటా మార్జిన్ ఫ్యాషన్ లో కనుక వాళ్ళు నెగిటివ్ నుంచి పాజిటివ్ లో కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఈ ఫైనాన్షియల్ రెండింగ్ కి బ్రేక్ ఈవెన్ లోకి రావాలన్న టార్గెట్ కనుక అచీవ్ అవుతున్నారు అంటే మాత్రం లాంగ్ టర్మ్ లో స్టాక్ మాత్రం మంచి రిటర్న్స్ ఇచ్చే ఒక మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మీరేమనుకుంటున్నారు ఈ స్టాక్ గురించి?
ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ అనాలిసిస్ చేస్తుంటే ఏదైనా పాయింట్స్ మీరు చెప్దాం అనుకుంటే ఇది అనాలిసిస్ యాడ్ చేద్దాం అనుకుంటే కామెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. ఎందుకంటే మన వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకి కూడా నేను ఏదైనా మిస్ అయినా కూడా మీరు చెప్పే పాయింట్స్ ఉపయోగపడతాయి. అలాగే ఈ బ్రేక్అవుట్ గురించి మీరేమనుకుంటున్నారు, ఇంకా ఈ స్టాక్ లో మీ అనాలిసిస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా కిందనైతే పోస్ట్ చేయండి, కామెంట్స్ లో అయితే పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేదైనా స్టాక్ గురించి ఇలాంటి అనాలిసిస్ కావాలన్నా లేదు ఇలాంటి బ్రేక్అవుట్ స్టాక్స్ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా చెప్తే మనం ఫ్యూచర్ వీడియోస్ లో ఇలాంటి బ్రేక్అవుట్స్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీగా నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫైనల్ గా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది పూర్తిగా మీ డెసిషన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. మార్కెట్ లో ఎప్పుడు రిస్క్ ఉంటుంది కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్ట్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీ అనాలిసిస్ అనేది కంపల్సరీ మాత్రం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు అప్డేట్ గా పొందాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ మాత్రం ఇవ్వడానికి మా ప్రయత్నం అయితే ఎప్పుడు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.